మే 27 కాచిగూడ రైల్వే స్టేషన్లో అదృశ్యమై ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండలో శవమై తేలిన అంకం రాహుల్ మృతికి సంబంధించి పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు మీ పేరు? పోచాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి లీడర్ గారు ఉన్నారు. ఏంది అంకం రాహుల్ మృతికి సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఏం చెప్తారు దానికి సంబంధించి? అంకం రాహుల్ మృతికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నేను పోచాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి. అంకం రాహుల్ మన బీసీ బిడ్డ. ఈ జగిత్యాల జిల్లాలో చదువుకునే అబ్బాయి. యాక్చువల్లీ హాలిడేస్, మనకు మే ఎండింగ్ వరకు కూడా హాలిడేస్, కానీ వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి సెమ్ ఎగ్జామ్స్ కూడా కాదు, ఇంటర్న్షిప్ ఉందని చెప్పేసి పిలిపించారట. పిలిపించిన రోజు ఇతను మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. అప్పటికి మే 26 వరకు 5 days నుంచి కాలేజ్ అటెండ్ అవుతున్నారు రెగ్యులర్ గా. 26th రోజు ఏం జరిగిందంటే ఈ అబ్బాయి ఐ లవ్ యూ అని ఒక అమ్మాయికి మెసేజ్ చేశాడట. మెసేజ్ చేసి అక్కడ ఆ అమ్మాయి యొక్క ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ అబ్బాయిని ఒక 4 గంటల పాటు తీవ్రంగా ఆ అబ్బాయిని మనోవేదనకు గురి చేసిరు. నువ్వు సారీ చెప్పాలి, లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటాము, నీ సీట్ క్యాన్సిల్ చేపిస్తాము, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇట్లా చేస్తావా, ఆ మా పిల్లని ఇట్లా అంటావా అని చెప్పేసి అబ్బాయిని బాగా మనోవేదనకు గురి చేసిరట. గురి చేసిన తర్వాత అబ్బాయి తీవ్ర మానసిక వేదనకు గురై ఆ 26వ తారీఖు రోజు నెక్స్ట్ అతను హాస్టల్కి వెళ్ళిపోయిండు. హాస్టల్లో కూడా అతను అబ్బాయి డిన్నర్ కూడా చేయలేదట. అట్లా నైట్ అంతా కూడా బాగా కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయ్యిందట. 3 ఫ్రెండ్స్ తోటి కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయ్యి కాన్ఫరెన్స్ కాల్స్ లో మాట్లాడు. పేర్లు అవన్నీ కూడా నేనేం బయటకు చెప్పను, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం బయటకు అనౌన్స్ చేసినప్పుడే వచ్చేసాయి. ఆ కాన్ఫరెన్స్ కాల్ లో అటెండ్ అయిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా మరీ మానసిక వేదనకు గురైన తర్వాత పూర్తి స్థాయి లోపల అతని యొక్క మూమెంట్ అనేది అతని పరిధిలో లేదు. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్స్, ఈ ఫోన్ కాల్స్ నుంచి అతని యొక్క మూమెంట్ అనేది డైవర్ట్ అయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ అవన్నీ డీటెయిల్స్ ఏమి నేను చెప్పను. మేము కాచిగూడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెన్ టు పెన్ మేము తెలుసుకున్నాం, కానీ అవన్నీ డీటెయిల్స్ మేము బయటికి చెప్పలేమండి. తర్వాత ఏమైందంటే 8:15 టైంలో ఎగ్జాక్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్ కి వచ్చిండు అబ్బాయి. వచ్చిన తర్వాత ట్రైన్ దగ్గరికి వెళ్ళిండు, లోపలికి వెళ్ళిండు, కానీ అతను ట్రైన్ ఎక్కలేదు. తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఫోన్ కాల్ అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ చెప్పల్ బజార్కి వచ్చిండు. చెప్పల్ బజార్కి వచ్చి అక్కడ 8:15కి వచ్చిన ఈ అబ్బాయి 50 రూపాయలు అయిందంటే 40 రూపాయలు ఏమో గూగుల్ పే చేసిండు, 10 రూపాయలు క్యాష్ ఇచ్చిండు. ఇచ్చి అక్కడ ఒక 12:15 వరకు అక్కడ తిరిగిండు. 12:09 అమౌంట్ అక్కడ వరకు ఉన్నాడు. ఉన్న తర్వాత అతని దగ్గర డబ్బులు లేవు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అబ్బాయి సాయంత్రం ట్రైన్ ఉందని చెప్పేస్తే ఈవినింగ్ జగిత్యాల కాదు, ఇక్కడ నుంచి అబ్బాయి ఏం చేసిండంటే మళ్ళీ కాచిగూడ రైల్వే స్టేషన్ కి వచ్చిండు. చెప్పల్ బజార్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఈవినింగ్ టైంలో 7 కంటే బిఫోర్ అంటే 6:30 నుంచి ఈవినింగ్ టైంలో ఏం చేసిండంటే శబరికి వెళ్లాల్సిన ట్రైన్ వచ్చి ఉంటే 3 సార్లు ట్రైన్ ఎక్కిందట, దిగిందంట. ఆగి ఉంటే కదా ట్రైన్ 10-15 నిమిషాలు ఉంటది కదా, ఎక్కిందట దిగిందంట. దిగిన తర్వాత చెమటలు పడుతున్నాయి, చేతులు అసలు ఏ బ్యాగ్ లేదు, ఎంటీగానే ఉన్నాడు. కొంచెం ముందుకెళ్లి జనరల్ బోగిలోకి వెళ్లేంత వరకు మాత్రము మన దగ్గర పోలీస్ వాళ్ళ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. లాస్ట్ ఫోన్ కాల్ మాత్రం 7:10 ఒకసారి లాస్ట్ కాల్ మాట్లాడిండు. అది వాళ్ళ పేరెంట్స్ తోటి కాదు, అసలు పేరెంట్స్ కి కాంటాక్ట్ లోనే లేడు, అది ఫ్రెండ్స్ తోటే మాట్లాడిండు. ఒక 500 రూపాయలు మాత్రం ఆ రోజు వాళ్ళ నాన్న గూగుల్ పే చేసిండు. అది లాస్ట్ ట్రాన్సాక్షన్ అది ఉంది. అబ్బాయి అక్కడ వరకు వెళ్ళిండు. తర్వాత నుంచి ఏం జరిగింది అనేది ఇంకా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు సమాచారం ఇవ్వాల్సింది, ఇంకా ఇవ్వలేదు. ఇది జరిగిన నేపథ్యంలో కూడా తండ్రి ఏం చేసిందంటే కాలేజీ యాజమాన్యం కంప్లైంట్ ఇవ్వలేదు, ఫ్రెండ్స్ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, ఎక్కడ నమోదు కాలేదు. అసలు పేరెంట్స్ కి నా కొడుకు ఎందుకు ఫోన్ ఎత్తుతలేడు, పైసలు లేవంటే 500 వేసిన ఎక్కడ పోయింది అని 2-3 రోజులు చూసి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి భయమై తండ్రి వచ్చి 30వ తారీఖు రోజు కాచిగూడ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 30వ తారీఖు తండ్రి ఇక్కడే ఉన్నాడు, 31 ఇక్కడే ఉండి అప్పుడు తండ్రికి భయమై, అంటే ఫ్రెండ్స్ చెప్తారు కదా ఇది జరిగింది అని చెప్పేసరికి తండ్రికి భయమై ఏం చేయాలో అర్థం కాక పోలీస్ వాళ్ళని గట్టిగా నిలదీస్తే వాళ్ళు ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో అబ్బాయిని ఎవరైతే వేధించారో ఈ అమ్మాయి గాని అబ్బాయిలు గాని వాళ్ళందరినీ పిలిపించుకున్నారట. పిలిపించుకొని ఫేస్ టు ఫేస్ మీరే ఎత్తుకుపోయారా, మిస్సింగ్ చేసిరా, అసలు కొట్టిరా, చంపిరా అని చెప్పేసి పోలీసులు నిలదీయడం జరిగింది. జరిగితే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. ఎంక్వైరీ చేస్తున్న తరుణం లోపల ఇక్కడ ఏమైందంటే అక్కడ 30వ తారీఖు లోపల మన సింగరాయకొండ ప్రకాశం డిస్టిక్ లోపల అబ్బాయి శవం బావిలో ఒక రాయి కట్టి తాడు వేసి ఉన్న శవం ఒకటి దొరికిందని చెప్పేసి ఆధారాలన్నీ తీసుకున్నారట. తీసుకొని
పోలీస్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసిరు, అక్కడ లోకల్ కూడా చెప్పిరట ఎవరు రాకపోతే శవం కుళ్ళిపోతుంది. ఆల్రెడీ 2 రోజులు 27 తారీఖు రోజు చనిపోయిందని నిర్ధారణ చేసి 30 తారీఖు రోజు కాబట్టి 3 రోజుల శవాన్ని కుళ్ళిపోతుందని చెప్పేసి దహన సంస్కారాలు అక్కడే చేసి అబ్బాయిని పూడ్చిపెట్టిరు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే కాల్చరు, ఎవరైనా వస్తారేమో చెప్పలేమన్నట్టుగా పూడ్చిపెట్టిన తర్వాత అసలు ఇలా జరుగుతున్న క్రమంలో పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాలకు తెలియదు కదా బతికే ఉన్న నేపథ్యం లోపల వీళ్ళు ఇంకా ఇస్తూనే పోతా ఉన్నారు. ఏంటి నేను కూడా ఫేస్బుక్ లో నేను కూడా ఫేస్బుక్ లో పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయడము, ఇవి వాట్సాప్ లలో పెట్టడం నేను చేస్తూనే ఉన్నాం. మేము మా సంస్థను కూడా వాళ్ళు బీసీలు పద్మశాలి బిడ్డ కాబట్టి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమందరం ప్రచారం చేసినాము. ఈ నేపథ్యంలో ఫోన్లలో వాట్సాప్ లలో తెలుసుకున్నటువంటి ఈ ప్రజలు ఏం చేశారంటే అక్కడ వాళ్ళకు పూడ్చిపెట్టిన వాళ్ళకు సమాచారం ఇచ్చిరు. ఏమని ఇచ్చారంటే ఈ అబ్బాయి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు చనిపోయినాడు మేమైతే చేస్తామని ప్రజల ద్వారా తెలుసుకొని పోలీసుల ద్వారా నిర్ధారణ చేసుకొని శవం మాదని ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత ఇప్పటికీ DNA కన్ఫర్మ్ అయితేనే శవం ఇస్తామని చెప్పేసి ఈ విషయం తెలిసింది ఎప్పుడంటే ఆదివారంలో తెలిసింది 7th రోజు. ఇప్పటి వరకు కూడా శవాన్ని ఇవ్వలేదు. శవం అక్కడే ఉంది. వాళ్ళు పేరెంట్స్ మొత్తం బేవోషాయి పడిపోయారు, వాళ్ళు మాట్లాడే స్థితిలో లేదు. ఆ గ్రామస్తులు పట్టించుకుంటున్నారు. దీనిపైన అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యే అధికార ప్రతినిధులు అనొద్దు కానీ ఎవరు కూడా లేదు, ఎక్కడ కూడా మీడియాలో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఆ కుటుంబం ప్రధానంగా లవ్ అఫైర్ కారణం అంటారా? అసలు ఎఫ్ఐఆర్ అని ఎట్లా అంటే ఒక చిన్న మెసేజ్ అబ్బాయికి ఆ అమ్మాయి ఎంతవరకు వాళ్ళది జర్నీ ఉంది అనేది అమ్మాయి చెప్తేనే తెలుస్తుంది కదా. ఇదంతా కూడా సమగ్ర విచారణ జరిగితేనే తెలుస్తుంది. అందుకే మా బీసీ రాజ్యాధికార సమితి ఏం డిమాండ్ చేసింది, సమగ్ర విచారణ జరపండి. మా పేదల చావులు కూడా చావులే, మేము మనుషులమే, మమ్మల్ని పట్టించుకోండి. మేము అందుకే పూర్తి స్థాయిలో రంగంలోకి దినము. ఇది మనుషుల ఒక సమాజంలో మేమనేది అదే. మన తెలంగాణ బిడ్డ ఎంత ధైర్యవంతుడు ధైర్యశీలి, అక్కడికి వెళ్ళి సావాల్సిన పని ఏముంటది రాయి కట్టుకొని. ఒకవేళ వాడికి ధైర్యం లేకపోతే అసలు ట్రైన్ ఎక్కకపోతుండే. ట్రైన్ ఎక్కిందంటే ఎవరు అక్కడ వరకు రప్పించారు. అక్కడికి రప్పించిన తర్వాత అతన్ని సింగరాయకుండా అతనికి అన్నోన్ ప్లేస్ ఇప్పటి వరకు వాడు ఒక లైఫ్ లో ఒకసారి వెళ్ళలేదు. తండ్రి చెప్పిండు మాకు, ఆ తల్లి చెప్తుంది, వాళ్ళ అక్క చెల్లెల్ని చెప్తున్నారు. ఎటువంటి అన్నోన్ ప్లేస్ కి ఎందుకు వెళ్ళిండు, ఎవరు రప్పించారు, రప్పించిన తర్వాత అతను ఎంత మనోవేదన పడి ఉంటాడు. అంత బలవన్ మరణం అంటే ఒక 20 ప్రాథమిక దర్యాప్తులు అదే చెప్తున్నారు కదా. రాయి ఊడిపోయింది, తాడొకటి ఉంది, బండగట్టి వేసినారు అనేది చెప్తున్నారు. మనం ఏది కూడా కళ్ళతో చూడలేదు, కానీ మనకి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అది చెప్పినారు. ఇది ఇంత ఇక్కడ బిడ్డ అక్కడ ఎట్లా చనిపోయిండు, అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు, అసలు వాళ్ళని ఎందుకు ఇప్పటి వరకు సమగ్ర విచారణ సిబిఐ లెవెల్ చేయట్లేదు. ఇది ఒక ప్రాణం కదా. 21 ఎదిగిన కొడుకు చచ్చిపోతే ఎట్లా. మళ్ళా కుటుంబంలో కూడా తల్లి మిషన్ కూడా నేను మాట్లాడినా తండ్రి కూలిపోతాడు డైలీ. ఇతను చదివిస్తారని ఆ పాపను కూడా ప్రైవేట్ లేదు బిడ్డని. ఇంత వాళ్ళు రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం అండి అది. ఇంత దారుణమైన సంఘటన జరిగితే ఇక్కడ కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం అనేది దురదృష్టకరం. మన పొన్నం ప్రభాకర్ గారు, మీరు మంత్రి, మీ ఏరియా, మీరు కూడా దయచేసి పట్టించుకోవాలి సార్. ఇలాంటివి రిపీట్ కావద్దు. మొన్న శ్రీ చైతన్య కాలేజీలో అబ్బాయి మన నారాయణ అట్లనే అయిపోయిండు, అది ఊసే లేదు. ఇప్పుడు ఈ రోజు ఇలాంటి చర్యలు కావద్దు. ప్రైవేట్ లో యాజమాన్యం ఎక్కడ కూడా నోటీస్ బోర్డులో వేసలేదు. మేము ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూసింది ఏంటంటే, మేము నిన్న కాలేజ్ మీదకి వెళ్ళినామండి. మా యొక్క రాజ్యాధికార సమితి నుంచి మేమంతా కూడా ఒక 15 మంది మహిళలు వెళ్ళినాము. మాకు ఒక 5 మందికి లోపలికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారంటే 15 నిమిషాలు మేము వర్షంలో తడిసి ముద్దయిన తర్వాత ఇచ్చారు. లోపలికి వెళ్ళినాము. లోపలికి వెళ్ళిన తర్వాత లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు ఉంటది, ఉండదు కదా. మేము వెళ్ళినాము. ఇక్కడ మీరు దయచేసి మీడియా వాళ్ళు గమనించాలి. అదే విషయం చెప్తున్నాం. మేము వెళ్ళిన తర్వాత లోపలికి 15 నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళాము. 5 మంది వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ అని ఒక పెద్ద ఆయన అక్కడ కూర్చున్నారు. అదే విషయం అక్కడికి వెళ్ళి కూర్చుంటే మేము ఏం సరే అని అడిగినాము. వర్షాలు తడిచొచ్చినా కాబట్టి వచ్చిన వాళ్ళు ఆరాంసే కూర్చొని అతను చెప్పిన విషయం ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళ బంధువులు చిక్కడపల్లి PS లో ఉన్నారు. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆ అబ్బాయిని హింసించినటువంటి అబ్బాయిలు వచ్చిర్రు. వాళ్ళంతా డబ్బులో కాంప్రమైజ్ అవుతున్నారు. మాకేం సంబంధం లేదు. మీడియాను కూడా కాంప్రమైజ్ చేసినాము, ఆ పేరెంట్స్ ని కాంప్రమైజ్ చేసినాము. అయిపోయిందంతా. మీరు ఎందుకు వచ్చారని నవ్వండి తెలుసా. మేమైతే అసలు ఒక రకంగా చెప్పాలంటే లేరు. మేము వెంటనే ఏం చేసినాము, వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు, ఎటువంటి చెప్తున్నారని చెప్పేసి కాచిగూడ PS కి వచ్చినామండి. కాచిగూడ PS కి మేము లోపలికి 5 మంది వెళ్ళాం. మిగతా మంది 10 మంది ఇక్కడ ఉన్నారు కదా. మేము 15 మంది అందరం కలిసి మా యొక్క హెడ్ తీసుకొని సిఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారు జరిగిన పిన్ టు పిన్ సెకండ్ టు సెకండ్ చెప్పిండు. అక్కడ ఎటువంటి పేరెంట్స్ లేరు, కాంప్రమైజ్ లేడు. అసలు సిఐ స్టేషన్ లో లేరు. ఆయన చెట్లు పెరిగి కరెంట్ లేకపోతే బయట ఉన్నాడు. ఆ యొక్క కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే SI గారు కూడా అక్కడ లేరు. మేము వెళ్ళిన తర్వాత 8 కి అతను వచ్చిండు, 9th CI వచ్చిండు. జరిగిన విషయాలు చెప్పారు. అంటే మన స్కూలు కళాశాల మాతృశ్రీ యాజమాన్యం చెప్పిన విషయాలు పూర్తి స్థాయిలో అబద్ధం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడ కూడా మట్టి అంటకుండా చేతులు దులుపుకుంటున్నారు. ఇదంతా ఇంత దారుణమైనవి
పేరెంట్స్, నేను అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నా, అమ్మ మేము సెకండ్ టు సెకండ్ ప్రైవేట్ యాజమాన్యము ఎంత నిర్లక్ష్యం ధోరణి ఉంటది మన బిడ్డలు చనిపోయిన తర్వాత అనేది ప్రత్యక్షంగా చూసొచ్చినండి. మీరు కళాశాలలో జాయిన్ చేసే ముందు, ప్రైవేట్ స్కూల్స్ లో హాస్టల్స్ లో జాయిన్ చేసే ముందు ఎవరు మనకు భద్రత ఇస్తున్నారు? వాళ్ళు నోటీస్ బోర్డు లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారా? భద్రత ఉంటే ఫస్ట్ వాడు బతికితే కదా చదివేది. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మన ఇంటి దగ్గర మీరు ఉండండి, తల్లిదండ్రులు హాస్టల్లో స్కూల్లో మీరు పెట్టుకొని మీ సమక్షంలో మీ పిల్లల్ని చదివించుకోండి. కానీ ఏమంటే చేతులు కాళ్ళంటే ఆకులు పట్టుకున్నట్టు ఇట్లా ప్రైవేట్ యాజమాన్యానికి డబ్బులున్న వ్యవస్థకు మీ పిల్లల ప్రాణాలని పణంగా పెట్టకండి.